మార్క్స్ చెప్పిన పరిభాషలో ప్రత్యామ్నాయ రాజకీయాలు అని అంటే ఈ వ్యవస్థలో పునాదిలో ఉండేటివి ఉత్పత్తి సంబంధాలు. ఉత్పత్తి సంబంధాలంటే దోపిడీ చేసేవాడు, దోపిడీకి గురయ్యేవాడు. దోపిడీకి గురయ్యే వాళ్ళు కార్మికులు, దోపిడీ చేసేవాడు పెట్టుబడిదారు. దోపిడీకి గురయ్యే వాళ్ళు రైతులు, దోపిడీ చేసేవాళ్ళు భూస్వాములు. దోపిడీకి గురయ్యే వాళ్ళు కూలీలు, దోపిడీ చేసేవాళ్ళు యజమానులు. పెట్టుబడిదారులకి, భూస్వాములకి యజమానులు, వీళ్ళు దోపిడీ చేసే శక్తులు. కార్మికులు, రైతులు, కూలీలు, వీళ్ళు దోపిడీకి గురయ్యే శక్తులు. వీరి మధ్య ఏర్పడే సంబంధాలనే ఉత్పత్తి సంబంధాలు అంటాము. వీళ్ళు ఒకే దగ్గర కలిసి పనిచేస్తూ ఉంటారు, ఉత్పత్తిని సృష్టిస్తూ ఉంటారు, సంపదను సృష్టిస్తూ ఉంటారు, దేశాన్ని ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఈ నడిపించే క్రమంలో వీరి మధ్యన ఏ సంబంధాలు ఏర్పడ్డాయంటే అసమ సంబంధాలు ఏర్పడ్డాయి, దోపిడి సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ ఉత్పత్తి సంబంధాలలో ఉన్న దోపిడి సంబంధాలని సవరించి ఈ దోపిడి సంబంధాలు లేకుండా పెట్టుబడిదారులు, భూస్వామి, యజమాని లేకుండా అందరూ కలిసి ఉత్పత్తిని సృష్టించి ఆ సృష్టించిన ఉత్పత్తి మీద అందరికీ సమానమైన హక్కు ఉండే సమాజాన్ని ఆల్టర్నేట్ పాలిటిక్స్ అంటాం. కనుక ఇవాళ ఇక్కడ పెట్టిన ఈ టైటిల్ దాన్ని సాధించడానికి ఏం చేయాలి మనం? ఈ ఆల్టర్నేట్ పాలిటిక్స్ అనేది ప్రపంచంలో 200 సంవత్సరాల కిందట ఈ ఆలోచన మొదలైంది. 180 సంవత్సరాలు అనుకోండి. 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వస్తే, క్యాపిటల్ వస్తే, ఇవాళ మనం 1925లో ఉన్నాం. ఇంకొక 20 ఏళ్ళు అయితే ఆ క్యాపిటల్కి, కమ్యూనిస్ట్ మేనిఫెస్టోకి 200 ఇయర్స్ అయితే ఆ క్యాపిటల్ పుస్తకంలో, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో పుస్తకంలో ఈ అసమ ఉత్పత్తి సంబంధాలు ఏర్పడి ఉన్నాయి. వీటిని మార్చడానికి ఏం చేయాలి అంటే వర్గ పోరాటం చేయాలి. వర్గ పోరాటం చేయకుండా ప్రపంచంలో ఎక్కడ కూడా ఉత్పత్తి సంబంధాలు మారిన దాఖలా లేదు. ఖచ్చితంగా వర్గ పోరాటం చేయాల్సి. ఈ వర్గ పోరాటం ఏ స్థాయిలో చేస్తాం? భూమి దగ్గర చేస్తాం, ఇక్కడ ఉత్పత్తి సంబంధం ఉంటుంది కనుక. కంపెనీలో చేస్తాం, అంటే పారిశ్రామిక వాడల్లో అక్కడ ఉత్పత్తి సంబంధాలు నిర్మాణమై ఉంటాయి కనుక. ఈ మొత్తం క్రమంలో సమాజంలో ఏర్పడే ఉత్పత్తి సంబంధాలని మార్చడానికి కూడా పోరాటం చేస్తాం. సాంస్కృతిక పోరాటం చేస్తాం, విద్యా సంబంధమైన పోరాటం చేస్తాం, భావజాల సంబంధమైన పోరాటం చేస్తాం, ఆర్థిక సంబంధమైన పోరాటం చేస్తాం, రాజకీయ సంబంధమైన పోరాటం చేస్తాం. ఈ అన్నిటినీ వర్గ పోరాటం అంటాం. ఈ వర్గ పోరాటాన్ని చేపట్టిన పార్టీ ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీ. ఈ కమ్యూనిస్టు పార్టీ ఒక సుదీర్ఘమైన చరిత్ర నిర్మాణం చేసి ఆల్టర్నేట్ పాలిటిక్స్ను ప్రపంచంలో స్థాపించింది. మొట్టమొదటిసారి ప్యారిస్లోనే 1870ల కాలంలో ప్యారిస్లోనే ఆల్టర్నేట్ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి, రాజ్యం ఎట్లా ఉంటుంది, సోషలిజం ఎట్లా ఉంటుంది, కనీసం ఒక 60 రోజుల కాలం అక్కడ ప్రభుత్వాన్ని నిర్మాణం చేశారు. ఆ ప్రభుత్వం కూలిపోయింది. ప్రత్యామ్నాయ రాజకీయాలతో నిర్మాణమైన ప్రభుత్వం కూలిపోయింది. కూలిపోయిన తర్వాత ఆ గుణపాఠాలు తీసుకొని రష్యా అనే దేశంలో ఒక సుదీర్ఘమైన పోరాటం నడిపి, లెనిన్ నాయకత్వంలో వర్గ పోరాటం నడిపి అధికారంలోకి వచ్చాడు. అది సుదీర్ఘకాలం ఆ దేశంలో ప్రపంచానికి ఒక సవాలు విసిరింది. ఏమీ లేదనుకున్న చోట, నో ఆల్టర్నేట్ అనుకున్న చోట ఆల్టర్నేట్ ఉంది. క్యాపిటలిజానికి నో ఆల్టర్నేట్ అంటే క్యాపిటలిజానికి ఆల్టర్నేట్ సోషలిజమే. క్యాపిటలిజం దోపిడితో నిలబడి ఉంటుంది. లెనిన్ చెప్పినట్లు క్యాపిటలిజం అది సామ్రాజ్యవాద స్థాయికి వెళ్తుంది, సామ్రాజ్యవాద దశకి వెళ్తుంది. అది దోపిడి గుణాన్ని కలిగి ఉంటుంది. కానీ ఆ క్యాపిటలిజం దాని జీవమంతా ఎక్కడ ఉంటుందంటే ఫైనాన్స్ పెట్టుబడిలో ఉంటుంది. ఆ ఫైనాన్స్ పెట్టుబడి దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. అది కాగితపు పులి లాంటిది, దాన్ని కాల్చేయొచ్చు అన్నాడు ఆయన. కాగితపు పులి లాంటిది. అట్లా పెట్టుబడి నుంచి సామ్రాజ్యవాద స్థితికి వెళ్ళే క్యాపిటలిజాన్ని కూల్చి సోషలిజాన్ని నిర్మాణం చేసి సుదీర్ఘకాలం, అంటే 1917లో సోషలిజం వస్తే 1990 వరకు ఒక 70 ఏళ్ళు ఈ ప్రపంచంలో
ఆల్టర్నేట్ పాలిటిక్స్ను అమలు చేశాయి. తర్వాత చైనా, ఇట్లా చూస్తే క్యూబా, ఈ దేశాలన్నీ కూడా ప్రపంచంలో ప్రత్యామ్నాయ రాజకీయాలను కలిగి ఉన్నాయి. భారతదేశంలో కూడా 1920 నుంచి మొదలు పెడితే ప్రత్యామ్నాయ రాజకీయాల ఆలోచన కొనసాగుతూ ఉంది. ఒక్కొక్కసారి మన ప్రభావం బాగుండొచ్చు, ఒకసారి తగ్గొచ్చు, కానీ ఆ రాజకీయాల ప్రాధాన్యత, ఆ రాజకీయాల ప్రభావం ఎప్పుడు తగ్గదు. దాని ప్రాధాన్యత తగ్గదు, ప్రభావం తగ్గొచ్చు. ఎందుకంటే ఈ దేశంలో దోపిడీ ఉన్నంత కాలం, ఈ దేశంలో అంటరానితనం ఉన్నంత కాలం, ఈ దేశంలో అవినీతి ఉన్నంత కాలం ఖచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయాలు అంటే కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలు, వర్గ పోరాట రాజకీయాలు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. ఇక్కడ భారతదేశంలో ఉత్పత్తి సంబంధాలు ఏర్పడే దగ్గర అసమ సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఒక రష్యాలో, అమెరికాలో, జర్మనీలో, జపాన్లో ఉత్పత్తి సంబంధాలు ఎట్లా ఏర్పడతాయంటే పెట్టుబడిదారుడు, కార్మికుడు, రైతు, భూస్వామి ఇట్లా ఏర్పడతాయి. కానీ ఇండియాకి వచ్చేసరికి పెట్టుబడిదారుడు అంటే ఏ పెట్టుబడిదారుడు? రెడ్డి పెట్టుబడిదారుడు, బనియా పెట్టుబడిదారుడు. మనం అంటున్నాం కదా, అంబానీ, అదానీ, బనియా. ఈ దేశాన్ని పరిపాలిస్తుంది బనియా. నువ్వు అమెరికా వెళ్తే బనియా అనలేవు, ఇంగ్లాండ్ వెళ్తే అనలేవు. కనుక ఇక్కడ పెట్టుబడిదారు ఉత్పత్తి సంబంధాలలో అసమ సంబంధంలో మరింత అసమ సంబంధం ఏర్పడుతూ ఉంది. కనుక పెట్టుబడిదారుడికి ఇక్కడ ఈ దేశంలో ఒక కులం ఉంది, కార్మికుడికి ఒక కులం ఉంది, భూస్వామికి ఒక కులం ఉంది, రైతుకు ఒక కులం ఉంది, యజమానికి ఒక కులం ఉంది, కూలికి ఒక కులం ఉంది. కనుక అదనంగా ఉండే ఈ సమస్యని అడ్రస్ చేయడం 1933లోనే కమ్యూనిస్టు పార్టీ ఆలోచన చేసి, కమ్యూనిస్టు పార్టీ కులం విషయంలో ఆలోచన చేయకపోవడం అంటే ఏమీ లేదు. మొదటి సావనీరు వచ్చింది 1930, బహుశా 33, 36 అనుకుంటా. క్యాస్ట్ మీద ఒక సెమినార్ చేసి పత్రాలు బయటికి తీసుకొచ్చారు. అప్పుడు ఏం డిస్కస్ చేశారంటే ఈ దేశంలో నిజమైన విప్లవకర శక్తులు, వర్గ పోరాట శక్తులు ఎవరంటే దళితులు అని రాశారు. అంటే అప్పుడు దళిత అనే పదం లేదు, హరిజనులు అని రాశారు. నిజమైన పోరాట శక్తులు హరిజనులు. కమ్యూనిస్టు పార్టీకి నిజమైన ఆధారం ఎవరు? హరిజనులు అని రాసుకున్నారు వారు. 30 ఏళ్ల కాలంలో, అంటే 90 ఏళ్ల కిందట రాసుకున్న మాట అది కొనసాగుతూ ఉన్నది. కొద్ది తేడాలతో ఉండవచ్చు. కమ్యూనిస్టు పార్టీకి కార్యకర్తలు ఎవరు? కమ్యూనిస్టు పార్టీకి ప్రధానమైన శక్తులు ఎవరు? గ్రామాల్లోకి వెళితే కింది వర్గాలు, ఏ ఆధారం లేని వాళ్ళే కమ్యూనిస్టు పార్టీకి కార్యకర్త. కనుక ఆల్టర్నేట్ పాలిటిక్స్ను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ దేశంలో కులం అనే ఒక ప్రధాన సమస్య మన ముందుకు వస్తుంది. కనుక దోపిడీ కూడా కులాన్ని బట్టి జరుగుతుంది. వేరే దేశాల్లో జరిగినట్లు ఇక్కడ దోపిడిలాగా జరగదు, కులాన్ని బట్టి. నేను ఇట్లా చెప్తే మీకు కాస్త ఆశ్చర్యం అనిపించవచ్చు. కూలికి పోయినప్పుడు అందరూ కూలి చేస్తారు, అందరూ దోపిడికి గురి అవుతారు కదా. అక్కడ రెడ్డి ఉండొచ్చు, వెల్మ ఉండొచ్చు, మాల ఉండొచ్చు, మాది ఉండొచ్చు, గౌడు ఉండొచ్చు, యాదవ్ ఉండొచ్చు. ఎట్లా జరుగుతుంది అంటే వెట్టి చాకిరి ఒక్కసారి గుర్తు చేసుకోండి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, వెట్టి చాకిరి, కులాన్ని బట్టి వెట్టి చాకిరి ఉంది. ఇక్కడ భారతదేశంలో కులాన్ని బట్టి వెట్టి చాకిరి ఉంది. వెట్టి మాదిగా అన్నారు, వెట్టి మాల అన్నారు, వెట్టి బ్రాహ్మణ్ అనలే, వెట్టి రెడ్డి అనలే. కనుక ఇక్కడ ఉండే అదనపు సమస్య. అందుకే ఈ అదనపు సమస్యను ఎట్లా అడ్రస్ చేయాలి? దానికి కూడా మళ్ళీ ఎక్కడ ఉంటాయి మూలాలు? ఎక్కడ ఉంటాయి అంటే మళ్ళీ కమ్యూనిస్టు పార్టీ ఆ వర్గ పోరాట చరిత్రలోనే, వర్గ పోరాట ప్రాక్టీస్లోనే ఉంటాయి. దాన్ని దూరం వెళ్ళి మనం ఆలోచించకూడదు ఎప్పుడు కూడా. ఈ ప్రపంచంలో ఏ విషయాన్నైనా సమగ్రంగా, సూక్ష్మంగా అర్థం చేసుకొని శాస్త్రీయ పరిష్కారాన్ని చూయించేది మార్క్సిజమే. దెర్ ఇస్ నో ఆల్టర్నేట్. మార్క్సిజం అనేది అన్ని సమస్యలని పరిష్కరించడానికి మనకు ఒక ప్రాపంచిక దృక్పథాన్ని ఇస్తుంది. ఆ ప్రాపంచిక దృక్పథాన్ని ఆధారం చేసుకొని సమస్యల్ని మనం అడ్రస్ చేస్తూ పోవాలి. ఆ క్రమంలో అన్న నాకు 25 సంవత్సరాల పైగా తెలుసు. 25 సంవత్సరాలుగా ఆయన కేవీపీఎస్ అధ్యక్షుడిగా ఇక్కడనే న్యూ సెమినార్ హాల్లో ఒక మీటింగ్ అయితే ఈ మీటింగ్కి వచ్చారు. ఇది 2000 సంవత్సరం కాలంలో. అంతకు ముందు నుంచి సరే ఆయన నేపథ్యం, పాలిటిక్స్ అవన్నీ చూస్తూ ఉన్నాం. ఇవాళ కమ్యూనిస్టు పార్టీకి ఆయన దళితుడు కనుక కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కాలే. ఆయన కమ్యూనిస్టు పార్టీ ప్రాక్టీస్లో సుదీర్ఘకాలం నిలబడి పనిచేస్తున్న నాయకుడు కనుక ఇవాళ కార్యదర్శి అయ్యాడు. ఆయన ప్రాక్టీస్ అది.
నిబద్ధతతో కూడిన ప్రాక్టీస్. కమ్యూనిస్టు పార్టీకి నాయకత్వంలోకి రావాలంటే బుర్జోవా పార్టీలో నాయకత్వంలోకి వచ్చినట్లు కొడుకు, కోడలు, తమ్ముడు, అన్ననో, అల్లుడు వచ్చినట్లు ఉండదు. ఇక్కడ దీనికి ఒక ప్రాక్టీస్ ఉంటుంది. ఆ ప్రాక్టీస్లో భాగంగా రాటుదేలటం ఉంటుంది. రాటుదేలటంలో భాగంగా ఒక సంవాదం నడపాలి, సమాజంతో సంవాదం నడపాలి, సైద్ధాంతిక సంవాదం నడపాలి. మిగతా పార్టీలు ఏం మాట్లాడినా నడుస్తాయి, కమ్యూనిస్టు పార్టీలు ఏం మాట్లాడినా నడవదు. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీ వైపు చూస్తారు. అందరూ మాట్లాడిన తర్వాత ఫలానా వాళ్ళు ఏం మాట్లాడతారు ఈ విషయం పట్ల అని ఎదురు చూసే మేధావులు భారతదేశంలో ఇంకా ఉన్నారు. ఫలానా సిపిఎం ఏం మాట్లాడుతుంది, సిపిఐ ఏం మాట్లాడుతుంది, మావోయిస్టులు ఏం మాట్లాడతారు, మావోయిస్టు మేధావులు ఏం మాట్లాడతారు ఈ విషయంలో. ఒక అవగాహన వాళ్ళు ఏమి ఇస్తారో చెప్పిన తర్వాత ఆ అవగాహన ఆధారంగా అప్పుడు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే మేధావులు ఇంకా భారతదేశంలో గణనీయ స్థాయిలో ఉన్నారు. అంటే మన అభిప్రాయానికి అంత విలువ ఉంటుంది, మన మాటకు అంత విలువ ఉంటుంది. అట్లా సైద్ధాంతికంగా ఆయన ఎదిగాడు, సైద్ధాంతికంగా ఎదిగాడు. ఏ విషయాన్నైనా సరే మార్క్సిజం ప్రాపంచిక దృక్పథంతో, వర్గ పోరాటం ప్రాపంచిక దృక్పథంతో విశ్లేషించగలిగిన సామర్థ్యం ఏ నాయకుడి కన్నా ఆయనకు తక్కువ లేదు. నెంబర్ 1 ఇది. అదేవిధంగా నాయకుడిగా రావడానికి రాటుదేలాలి. ఈ రాటుదేలటం అనేది ఆచరణలో రాటుదేలటం. ఈ ఆచరణలో రాటుదేలటం అనే పని ఆయన ఎప్పటి నుంచి మొదలుపెట్టాడు? హై స్కూల్ విద్యార్థి ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టాడు. ఎవరికన్నా తక్కువ కాదు. హై స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఆ రాటుదేలుతూ, వర్గ పోరాట రాజకీయాల్లో రాటుదేలుతూ ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళకుండా వర్గ పోరాట రాజకీయాల్లో మనం పనిచేస్తుంటే మనకి ఒక బయట జిలుగు మెలుగులో ఉన్న ప్రపంచం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది, రకరకాల ప్రపంచం ఆకర్షిస్తూ ఉంటుంది. ఇట్లా పోగానే అట్లా ఎమ్మెల్యే అయ్యే అవకాశం, ఇట్లా పోగానే అట్లా బిజినెస్ చేసుకునే అవకాశం, ఇట్లా పోగానే అట్లా డబ్బులు వచ్చే అవకాశం, అక్కడ ఒక పెద్ద ప్రపంచం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఏ ప్రపంచానికి ఆకర్షణకి గురి కాకుండా ఒక నిబద్ధతను ప్రదర్శించటము అల్టిమేట్ రాటుదేలటం. నూతన మానవుడిగా రాటుదేలటం అనేది కమ్యూనిస్టు పార్టీలోనే సాధ్యమవుతుంది. ఆ నూతన మానవుడిగా తన ఆచరణ ద్వారా, తన నిబద్ధత ద్వారా, సైద్ధాంతిక దృక్పథం ద్వారా ఆయన ఇవాళ సిపిఎం పార్టీకి కార్యదర్శి అయినందుకు వ్యక్తిగతంగా నేను ఆయనను అభినందిస్తున్నాను. కళాశాల తరపున, విద్యార్థుల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రానున్న కాలంలో ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఎవరికి అవసరం అంటే దోపిడీకి గురయ్యే వర్గాలకు అవసరం. ఈ దేశంలో దోపిడీకి గురయ్యే వర్గాలు ఎవరంటే ఖచ్చితంగా కింది వర్గాలే. ఆ వర్గాలకు నాయకత్వం వహించే క్రమంలో ఒక ఆలోచన పరుడిగా తప్పనిసరిగా ఎస్లీ అన్నతో పాటు ఈ 25-30 ఏళ్ల కాలం ఆయనతో పాటు నా స్నేహము, మా సహచర్యం ఎట్లా కొనసాగిందో చిట్ట చివరి వరకు, అంటే బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, ఆయన ఆచరణలో ఉండే వరకు ఆయనతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయాలని విస్తరించటం మన బాధ్యత. ఆ బాధ్యతలో నడవడానికి నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని కోరుకుంటూ థ్యాంక్ యూ.